రామ సత్యనారాయణ చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఒకసారి ఒక కాన్వర్జేషన్ జరిగింది కేఎస్ రామారావు గారితో. ఏమయ్యా సత్యనారాయణ, ఇలా సినిమాలు తీస్తున్నావు, నీకేమన్నా ఇది అవుతుందా అని అడిగారు. ఐ థింక్ దమ్ము సినిమా అప్పుడు అనుకుంటా. ఆయన అడిగారు, సార్ మీరు ఇన్ని కోట్లు పెట్టి తీశారు, మీకేమొచ్చింది అని అడిగారు. నాకు లాస్ వచ్చింది అన్నారు. మరి నేను ఏ సినిమా చేసినా నేను ఎంతవరకు నష్టపోలేదు, ఎంతో కొంత నేను గెయిన్ చేశాను, అలా నేను సక్సెస్, మీరు ఫెయిల్ అన్నట్టుగా ఆయన కాన్వర్జేషన్. ఎందుకంటే ఇవాళ చాలామంది సినిమాలు తీద్దామని వస్తున్నారు, అవగాహన లేక, లేకపోతే ఏదో ఊహించుకొని ఏదో చేద్దామని వచ్చి చేతులు కాల్చుకొని ఇక్కడ మాకు అవి జరగట్లేదు ఇవి జరగట్లేదు అని కంప్లైంట్లే ఇస్తున్నారు. బట్ రామ్ సత్యనారాయణ గారు ఇన్ని సినిమాలు తీస్తూ ఏ రోజు కంప్లైంట్ చెప్పలేం, ప్రతిదీ పాజిటివ్గానే తీసుకుంటున్నాడు. ప్రతి దాంట్లో ఎంతో కొంత ఆయన నేను పడ్డ కష్టానికి నాకు ఇంత వచ్చిందని సంతోషంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఆయన ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే ఆయన బిగినింగ్లో సినిమా అప్పుడు చెప్పారు, ఏదో బ్లూ మ్యాట్, నేను సినిమా చేసేటప్పుడు ఏదో బ్లూ మ్యాట్ చేయాలి అంటే వాళ్ళు ఏదో సమ్ ఫిగర్ అడిగారు, అక్కర్లేదని చెప్పి ఆయన కళ్ళంతా బ్లూ చేసేసి అంటే 10% కాస్ట్లో ఆయన కంప్లీట్ చేశాడు. అంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఆయన తెలుసు, ఎలా చేస్తే నాకు కావాల్సింది కెమెరాలో రావాలి అది. అంటే అలా అడాప్ట్ చేయగలిగింది ఎంతమంది ఉన్నారు. అందుకని ఆయన సెలెక్ట్ చేసుకునే టెక్నీషియన్స్ కూడా సీనియర్స్ అయినా కూడా సక్సెస్ ఉన్నా లేకపోయినా ఆయన తీసుకొని నాకు ఇది కావాలి, నాకు ఇది చేయండి అని ఆయన క్లియర్గా చెప్తున్నారు. అంటే ఈ రోజులో ఒకప్పుడు ప్రొడ్యూసర్ చేతుల్లోనే ఉండేది ఇండస్ట్రీ, ఇవాళ ప్రొడ్యూసర్ చేతుల్లో ఏం లేదు. ప్రొడ్యూసర్ ఓన్లీ క్యాషియర్ లాగా మారారు. ఏ హీరో ఏ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాట వింటలేదు, ఎంత పెద్దవాళ్ళైనా కూడా మీకు తెలియదు అన్నట్టుగా ఉన్నారు. కానీ ఆయన మాట ఆయన చెప్పిందే చేసుకుంటూ తీసుకెళ్తుంది రామ్ సత్యనారాయణ. ఆ విషయంలో ఆయన థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత ట్రైలర్స్ నాకు ఫస్ట్ తీసుకొచ్చి 2 ట్రైలర్స్ చూపించారు. నేను ఒక షేక్ హ్యాండ్ ఇచ్చాను. అంటే రామ్ సత్యనారాయణ తీసేది ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ అది చూసినాక చాలా బాగా చేస్తారు, ఈ క్యారెక్టర్ నేను చేశాను, ఇది చేశాను, ఇది చేశానని 5 క్యారెక్టర్లు చూపించారు. అంటే ఏఐని అంత యూటిలైజ్ చేసుకొని తను నష్టపోకుండా తనున్న ఏ ఫీల్డ్లో అయినా సరే తను దాన్ని పాజిటివ్గా చేసుకొని వెళ్ళే వ్యక్తి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇది కాదు, ఒక కామిక్ వేలో చెబుతాను, ఎందుకంటే అంత సీరియస్గా చెప్తున్నారు. ఒక దేశంలో ఒక అవినీతి అధికారి ఉన్నాడు. ఎక్కడేసినా ఏదో రకంగా ప్రజల నుంచి డబ్బులు గుంజటం, వాళ్ళని దగ్గర నుంచి చేసుకోవటం, తన లైఫ్ గడుపుతున్నాడు. రాజుకి చాలా కంప్లైంట్స్ వెళ్ళి, ఏంటి ఇతను అంటే ఈయన తీసుకెళ్ళి సముద్ర పొడ్డున ఏమన్నారు. సముద్ర పొడ్డున వేసి పని ఏంటంటే రోజుకి ఎన్ని కెరటాలు వస్తున్నాయి, ఎన్ని కెరటాలు వెళ్తున్నాయి అని లెక్క రాయమని డ్యూటీ ఇచ్చాడు. ఇంకా ఈ రకంగా ఎలా ఇది చేయలేదు. వాడు సీరియస్గా ఒక కుర్చీ వేసుకొని రోజు ఏదో నోట్ చేసుకుంటా ఉన్నారు. ఆ పోతా ఉంటే రోజు ఫిషర్మెన్ వెళ్తారు కదా సముద్రంలోకి, మార్నింగ్ తెల్లారుజామున వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. సార్ ఏంటి సార్ మీరు రాస్తున్నారంటే, ఏం లేదు నన్ను ఇక్కడ ఇన్స్పెక్టర్గా వేశారు, ఎన్ని కెరటాలు నేను నోట్ చేస్తున్నాను, ఎక్కువ వస్తే మీరు వెళ్ళటానికి లేదు, నేను చెప్తానని చెప్తే అక్కడ బాబా ఎన్ని రాయొద్దు అని చెప్పి అక్కడ కూడా ఈ స్టార్టెడ్ ఎర్నింగ్ అనమాట. అంటే ఆయన తెలివితేటలకు మనం ఒప్పుకోవాలి. అలానే రామ్ సత్యనారాయణ గారిని అంటే ఇది దాని రిలేటివ్ కాదు, కానీ తను చేసే ప్రతి పనిలో తను సక్సెస్ అవటమే. దాన్ని డెఫినెట్గా ఏఐని బాగా ఉపయోగించుకున్నారు. నేను చూసే ఆ 2 ఇవాళ మధ్యాహ్నం కూడా వచ్చారు, మిగతా చూస్తాను సార్ అని. నేను వేరే ఏదో సెటిల్మెంట్ ఏదో ఇష్యూలో ఉండి నేను ఎలా సాయంకాలం వస్తాను ట్రైలర్ చూస్తాను అనుకున్నా, చూడలేదు. బట్ మై రిక్వెస్ట్ మళ్ళీ ఒకసారి నేను చూస్తాను, ఎందుకంటే మిగతా కూడా చూడాలనే ఒక ఆతృత ఉంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి వాళ్ళని ఎవరైనా సరే, అంటే ఈయన ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకున్నా అంటే తీయబోయే సినిమా వాళ్ళకి క్లాస్ ఇచ్చేదానికి ఆయన పెడితే బాగుంటుంది అని అనుకున్నాను. అంటే మేము చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే మాకు అన్నీ తెలుసు సార్, మాకు టోటల్గా అన్నీ తెలుసు, మాదంతా ఉంది అని ఈ టైప్లో చెప్తారు. తర్వాత వచ్చి కేసెస్ రకరకాల ప్రాబ్లమ్స్తో. ఈయనతో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు లాట్ ఆఫ్ మా వర్కర్స్తో ఇది ఉన్నా కూడా ఆయన చెప్తాడు, నేను ఇంతే ఇస్తాను, ఒక క్యాష్ తీసుకోండి వెళ్ళిపోండి, ఎలాంటి గొడవ లేకుండా అన్నీ చేసుకుంటున్నాడు. డెఫినెట్గా నేర్చుకోవాలి. ఆయన డెఫినెట్గా మంచి సక్సెస్ అయితే అందరూ ఆయన్నే ఫాలో అవుతారు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఫస్ట్ డే ఇన్ని సినిమాలంటే డిస్కరేజ్ చేశాను. ఏంటి రామ్ సత్యనారాయణ, ఏంటి నువ్వు ఇన్ని సినిమాలు చేయటువంటి ఈ జనం ఏంటి, ఎలా మేనేజ్ చేస్తుంటే, ఏం పర్వాలేదు సార్ నాకు అన్నీ ఉంది అన్నారు. సరే ఓకేనా, విత్ ఇన్ 1 మంత్లోనే అనుకుంటా, 1 మంత్ 2 మంత్స్ అవుతుంది, 5 మంత్స్ వచ్చిన ఆ ట్రైలర్ చూసి సార్ రెడీ అయిపోయింది, రిలీజ్కి అవుతుందంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఆ భగవంతుడు తన కృషికి, తను చేసే తన తెలివితేటలకి ఏదైనా సరే ఆయన కూడా సహకరించి మంచి సక్సెస్ కొట్టి ఒక మంచి పెద్ద నిర్మాతగా నిలబడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.